ప్రతినిత్యం మద్యం సేవించే మిత్రులకు అలాగే సోషల్ డ్రింకర్లకు ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. తెలంగాణలో మద్యం ప్రియులకు మన ప్రభుత్వం ఒక బిగ్ షాక్ ఇవ్వడానికి సిద్ధమవుతోంది. అసలు ఏంటా షాక్? ధరలు ఎంత పెరగబోతున్నాయి? ప్రభుత్వం ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది అనే విషయాలను ఈరోజు క్షుణ్ణంగా చర్చిద్దాం. అవును, మీరు విన్నది నిజమే. తెలంగాణలో మద్యం, బీర్ల ధరలను పెంచే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పటికే అందుతున్న సమాచారం ప్రకారం వచ్చే జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం వేడుకలు ముగిసిన తర్వాత ఏ క్షణమైనా ధరల పెంపుపై అధికారిక ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉంది. అంచనాల ప్రకారం ధరలు సుమారుగా 10 నుంచి 15% వరకు పెరగనున్నాయి. ఎందుకు ఈ పెంపు? మద్యం తయారీ కంపెనీల నుంచి ప్రభుత్వంపై ఒత్తిడి రోజు రోజుకు పెరుగుతోంది కాబట్టి. ముఖ్యంగా ముడి సరుకుల ధరలు, బాటిల్ తయారీ వ్యయం పెరగడం, కమర్షియల్ గ్యాస్ ధరల పెరుగుదల వల్ల తమకు నష్టం వస్తోందని తయారీ సంస్థలు వాపోతున్నాయి. బాటిల్ తయారీ వ్యయం ఏకంగా 15 నుంచి 20% పెరిగిందన్నది కంపెనీల వాదన. దీనికి తోడు ప్రభుత్వానికి అదనపు ఆదాయం కావాలి కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అసలు విషయం ఏంటంటే, ఈ సమస్యపై అధ్యయనం చేయడానికి ప్రభుత్వం ఒక త్రిసభ్య కమిటీని నియమించింది. ఆ కమిటీ పొరుగు రాష్ట్రాల్లో ఉన్న మద్యం ధరలను క్షుణ్ణంగా పరిశీలించింది. అక్కడి ధరలతో పోలిస్తే తెలంగాణలో 25 నుంచి 30% వరకు ధరలు పెంచవచ్చని ఆ కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. కానీ ఆలోచించండి, ఒకేసారి 30% పెంచితే సామాన్యుడిపై భారం పెరగడమే కాకుండా ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉంది. అందుకే దాన్ని నియంత్రిస్తూ పెంపును 10 నుంచి 15% పరిమితం చేయాలని ప్రభుత్వం పక్కా ప్లాన్ వేస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్థిక, అబ్కారీ శాఖలు దీనికి సంబంధించి కసరత్తును ఇప్పటికే పూర్తి చేశాయి. ఏ బాండ్లపై ప్రభావం? సాధారణ బాండ్ల నుంచి ప్రీమియం బాండ్ల వరకు ఆర్థిక మరియు అబ్కారీ శాఖలు దీనికి సంబంధించి కసరత్తును ఇప్పటికే పూర్తి చేశాయి. ఏ బ్రాండ్లపై ప్రభావం ఉంటుంది అంటే సాధారణ బ్రాండ్ల నుంచి ప్రీమియం బ్రాండ్ల వరకు ఉండవచ్చు. అలాగే బీర్ల ధరలు కూడా ఇప్పుడే పెరగబోతున్నాయి. ఈ పెంపు వల్ల రాష్ట్ర ఖజానాకు భారీగా ఆదాయం వస్తుంది. కానీ సామాన్య మద్యం ప్రియుడి జోబుకు మాత్రం చెల్లుపడక తప్పదు. చూశారుగా, జూన్ 2 తర్వాత వైన్ షాపుల్లో మద్యం బాటిల్స్ కొనాలంటే ఇప్పుడున్న ధర కంటే అదనంగా డబ్బులు సిద్ధం చేసుకోవాల్సిందే. మరి ఈ ధరల పెంపుపై మీ అభిప్రాయం ఏమిటి? ప్రభుత్వం నిర్ణయం సరైనదేనా లేక సామాన్యుడిపై భారం పడనుందా?